బిగ్ సినిమా అమ్హారిక 1800 కోట్లు. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పరాజ్ విధ్వంసం. కానీ ఇది కాదు, ఇంతకు మించి కావాలంటూ సరికొత్త స్ట్రాటజీస్ కి తెరదీస్తున్నాడు మన ఐకాన్ స్టార్. ఇందులో భాగంగానే అట్లీ సినిమా కోసం ఇదిగో ఇలా జాపనీస్ కొరియోగ్రాఫర్ ని రంగంలోకి దించేశాడు. దీంతో సినిమా రేంజ్ ని పెంచేయడంలో మావాడి తర్వాతే ఎవరైనా అంటూ కాలర్ ఎగరేస్తున్నారట బన్నీ ఫ్యాన్స్. ఇండియన్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసినా ఓవరాల్ గా దంగల్ కి కాసింత వెనకాలే ఆగిపోయాడు మన పుష్పరాజ్. దీంతో కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్టుగా ఈసారి మరిన్ని అట్రాక్షన్స్ ని యాడ్ చేసుకుపోతున్నాడు మన ఐకాన్ స్టార్. అందులో భాగంగానే అట్లీ కాంబోలో వస్తున్న AA22 కోసం ప్రముఖ జపనీస్ బ్రిటిష్ కొరియోగ్రాఫర్ హొకుటో కొనిషిని రంగంలోకి దించేశాడు. ఇదే విషయాన్ని షేర్ చేస్తూ ఇండియన్ సినిమాకు వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఆసక్తిగా ఉన్న అల్లు అర్జున్ AA22 కోసం నెల రోజులు వర్క్ చేశా. టీమ్ అంతా ఈ స్కెడ్యూల్ కోసం ఎంతో కష్టపడింది. భారీ స్థాయిలో అదిరిపోయే టెక్నికల్ అంశాలతో మూవీ రానుంది. ఇంతకు మించి ఇప్పుడే ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేను అంటూ అసలు విషయాన్ని బయటపెట్టేశాడు హొకుటో. దీంతో డాన్స్ కి పెట్టింది పేరైన బన్నీతో హొకుటో ఎలాంటి స్టెప్స్ వేయిస్తాడా అని క్యూరియస్ గా ఎదురుచూస్తున్నారంతా. ఇక ఇప్పటికే హాలీవుడ్ లో అవతార్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, డ్యూన్, జురాసిక్ వరల్డ్ వంటి సినిమాల ప్రమోషన్స్ లో కీ రోల్ ప్లే చేసిన కనెక్ట్ మాప్ సీన్ తో అల్లు అర్జున్ అట్లీ టీమ్ అగ్రిమెంట్ చేసుకుంది కూడా. దీన్ని బట్టే 600 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ ని టార్గెట్ చేసిందో గెస్ చేయొచ్చు. మరోవైపు SSMB 29 ని 120కి పైగా దేశాల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న జక్కన్న ఫస్ట్ లుక్ ను జేమ్స్ కెమెరూన్ చేతుల మీదుగా రిలీజ్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకోవైపు పారడైజ్, పెద్ది, డ్రాగన్, స్పిరిట్ వంటి సినిమాలు భారీ టార్గెట్ ని కొట్టడంలో భాగంగా హాలీవుడ్ టచ్ అద్దుతున్నవి. ఏది ఏమైనా పక్క భాషలు 1000 కోట్లని టచ్ చేయడానికే కిందా పైన పడుతుంటే మనవాళ్లు ఇలా సరికొత్త స్ట్రాటజీలతో 1000 కోట్లకి గురి పెట్టడం మెచ్చుకోదగ్గ విషయమే. దాదాపు టాప్ హీరోస్ అందరితో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ ఒక్క హీరోతో మాత్రం జోడీ కట్టలేకపోయింది. కెరీర్ కూడా క్లోజ్ అయ్యేట్టు కనిపిస్తుండడంతో ఇక కష్టమే అనుకున్నారంతా. కానీ ఇండస్ట్రీలో ఏదైనా సాధ్యమే అంటూ లేట్గా అయినా లేటెస్ట్గా ఈ ఇద్దరిని కలపబోతున్నాడట ఓ కుర్ర డైరెక్టర్. ఇంతకీ ఎవరితో ఎవరిని ఎవరు కలిపేస్తున్నారో చూసేద్దామా? అనుష్క క్రేజీ హైట్, సాలిడ్ పర్ఫార్మెన్స్, తోటి హీరోయిన్లలో ఎవ్వరికీ లేనంత హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ అమ్మడి సొంతం. అందుకు తగ్గట్టుగానే బాలయ్య నుండి బన్నీ వరకు దాదాపు అందరి సినిమాల్లో ఆడిపాడింది. కానీ ఒక్క చిరుతో మాత్రం జోడీ కట్టలేకపోయింది. స్టాలిన్ లో తలుక్కుమన్నా అది స్పెషల్ సాంగ్ వరకే. ఒకవైపు చిరు సినిమాలు తగ్గించడం, మరోవైపు స్వీటీ కూడా స్లో అయిపోవడంతో ఇక ఈ కాంబో రిపీట్ అవ్వడం కష్టమే అనుకున్నారంతా. కానీ ఈ జోడీని నేను కలిపేస్తా అంటున్నాడు డైరెక్టర్ బాబీ కొల్లి. వాల్తేరు వీరయ్య వంటి హ్యూజ్ సక్సెస్ ఇచ్చిన బాబీతో చిరు తన 158కి కమిట్ అయిన సంగతి తెలిసిందే. దీనికోసమే చిరుకి జోడీగా స్వీటీని సెట్ చేసే పనిలో పడ్డాడట బాబీ. వాస్తవానికి చిరుతో సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎంతో మంది ముద్దుగుమ్మలు సిద్ధంగా ఉన్నారు. కానీ 7 పదుల్లో ఇలా మనవరాలి వయసున్న హీరోయిన్లతో రొమాన్స్ ఏంటన్న ట్రోల్స్ కాస్త గట్టిగానే రావడంతో ఇలా వెటరన్ బ్యూటీలతో రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యాడని టాక్. ఇక ఇప్పటికే మన శివశంకర వరప్రసాద్ లో కూడా చిరు నయన్తో జోడీ కట్టారు. ఇదిలా ఉంటే తాజాగా ఘాటీతో వచ్చిన స్వీటీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ ని చూసింది. మరి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న చిరు కాంబోలో అయినా సాలిడ్ హిట్ కొడుతుందా చూడాలి. ఇక చిరు విషయానికొస్తే ఇప్పటికే వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభరాన్ని పూర్తి చేసి మన శంకర వరప్రసాద్ గారుని స్పీడప్ చేసి బాబీ సినిమా కోసం రెడీ అయిపోయాడు. మరి మాఫియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాతో బాబీ మరో హిట్ ని అందిస్తాడా చూడాలి. బాహుబలి 10 ఏళ్ల క్రితం వచ్చిన విజువల్ వండర్, సరికొత్త రికార్డ్స్ ని తిరగరాసిన కల్ట్ క్లాసిక్, టాలీవుడ్ మార్కెట్ గేట్స్ ని ఓపెన్ చేసిన టార్చ్ బేరర్. ఇప్పుడు దాన్నే మరోసారి వదులుతానంటూ రెడీ అయిపోయాడు జక్కన్న. అది కూడా 2 భాగాల్ని కలిపి ఒకే సినిమాగా నండోయ్. మరి అక్టోబర్ 31న వస్తున్న ఈ సినిమా అంచనాల్ని అందుకుంటుందా? మరోసారి కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంటుందా? లెట్స్ వాచ్. కాలాన్ని క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని డివైడ్ చేస్తున్నట్టుగా తెలుగు సినిమాను బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని వేరు చేయొచ్చంటే టాలీవుడ్ పై ఈ సినిమా ఎంతటి ఇంపాక్ట్ చూపించిందో అర్థమవుతుంది. 100 కోట్లే కష్టమనుకున్న తెలుగు సినిమాకు మొదట 1000 కోట్లు పరిచయం చేసిన సినిమా ఇది. ఇక అప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా చూడని విధంగా బాహుబలి 1, బాహుబలి 2 కలిసి వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 2500 కోట్ల పైచీలకు వసూలు చేసి బాక్సాఫీసును షేక్ చేసింది. ముఖ్యంగా బాహుబలి 2 ఇచ్చిన బూస్టప్ తోనే పాన్ ఇండియా
సినిమాలకు శ్రీకారం చుట్టారు మన స్టార్ ఫిల్మ్ మేకర్స్. ఇక ప్రస్తుతం రిలీజ్ ల ట్రెండ్ జోరుగా నడుస్తుండటంతో 2 భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ అంటూ థియేటర్లోకి వదలబోతున్నాడు జక్కన్న. అయితే రిలీజ్ టైంలో కాసుల వర్షం కురిసినట్టుగా రిలీజ్ వసూళ్లు వస్తాయా లేదా అన్న క్యూరియాసిటీ అందరిలో కనిపిస్తోంది. ఒక రకంగా జక్కన్నకిది పెద్ద సవాలే. 6 గంటల సినిమాను 3 గంటలకు కట్ చేస్తే మరింతగా బాగుంటుందని కొందరంటే, తెలిసిన కదే కనుక కొత్తగా చూడ్డానికి ఏముందని మరికొంతమంది చెవులు కొనుక్కుంటున్నారు. చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ వచ్చినప్పుడు ఎగబడతారేమో కానీ ఇప్పటికే 100 సార్లు చూసేసిన ఈ సినిమాకి మళ్లీ 100 కోట్లు అర్పించుకుంటారా అంటే అనుమానమే. మరోవైపు స్పెషల్ ఎడిట్తో కొత్త సీన్స్ యాడ్ చేస్తానంటూ జక్కన్న ఊరిస్తున్నాడు కాబట్టి ఆ మంత్రం ఏ మాత్రం పనిచేస్తుందో చూడాలి. ఇక అదే రోజు వస్తానని మాస్ మహారాజ్ హడావుడి చేస్తున్నాడట. మరి బాహుబలి వంటి క్రేజీ ఫిల్మ్ బరిలోకి దిగుతుందంటే మాస్ యాత్ర ఏ ధైర్యంతో ఢీకొడతానంటుందో నాగవంశే చెప్పాలి. ఒకరు అసలు విషయం చెప్పేస్తే ఇంకొకరు అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు. మరొకరు జ్ఞాపకాల్ని నెమరవేస్తుంటే వేరొకరు వేదాంతాలు పలికిస్తున్నారు. ఇలా ఒక్కో ముద్దుగుమ్మది ఒక్కో ముచ్చట. మరి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ సుందరాంగుల సంగతులపై మనము ఓ లుక్కేద్దామా? ఎమోషన్స్ రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ ఉంటాయంటున్నారు ఈ అందాల భామలు. సమంత విషయానికి వస్తే 20 ఏళ్ల వయసులో స్టార్డమ్ కోసం పరుగులు పెట్టి రెస్ట్ లేకుండా లైఫ్ గడిపేశానని, ఆ క్రమంలో తనను తాను కోల్పోయానని వేదాంతం మొలకబోస్తోంది ఈ వెటరన్ బ్యూటీ. ప్రేమ అంటే ఏమిటో ఎవ్వరూ చెప్పలేదని, మనల్ని మనమే ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ అని, థాట్ ప్రాసెస్ ని పూర్తిగా మార్చుకుని గతంలో చేసిన తప్పులని, జ్ఞాపకాలను మోయడం మానేశానని, ప్రతి అమ్మాయి కూడా ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నా అంటూ ఎమోషనల్ అయిపోతుంది. అయితే ఆ ఉరుకుల పరుగుల వల్లే కదా దూకుడు, అత్తారింటికి దారేది, కత్తి వంటి సినిమాలు చేసింది అంటూ చెవులు కొనుక్కుంటున్నారట నెటిజన్లు. ఇక సోషల్ మీడియా దారి తప్పుతుందని యూట్యూబ్ ఛానల్స్ పనిగట్టుకొని ట్రోల్ చేస్తున్నాయంటూ ఫైర్ అవుతుంది మలయాళ బ్యూటీ మహిమా నంబియార్. సొంత భాషలోనే కాకుండా తమిళంలోనూ పేరు తెచ్చుకున్న ఈ అమ్ముడు తాజాగా టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చేసింది. శ్రీ విష్ణుతో కలిసి జానకిరామ్ మారెల్లా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ఈ అమ్ముడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తనపై ఫేక్ న్యూస్ ప్రెజెంట్ చేస్తున్నాయని ఇప్పటి వరకు భరించా, కానీ ఇక నుండి సహించేది లేదని, బార్డర్స్ దాటితే కోర్టుకు ఈడుస్తానంటూ అగ్గి మీద గుగ్గిలమైపోతోంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ఇక చిన్నప్పుడు కేవలం క్లేవర్ స్టూడెంట్స్ మాత్రమే యాక్టర్స్ అవుతారని అనుకున్నానని, కానీ చదువుకి నటనకి అసలు లింకే లేదని ప్లేట్ గా తెలుసుకున్నానంటూ చిన్నప్పటి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటుంది అనుపమ. ఇక రామాయణ సినిమా విషయంలో తనపై వచ్చిన రూమర్స్ పై ఎట్టకేలకి క్లారిటీ ఇచ్చింది శ్రీనిధి శెట్టి. సీత పాత్రకు తాను ఆడిషన్ ఇచ్చారని, కానీ సెలెక్ట్ కాలేదని, ఆ సినిమా ఆడిషన్ ఇవ్వడమే గొప్ప విషయమని అసలు విషయం చెప్పుకొచ్చింది ఈ కన్నడ కుర్రది. KGF 1, KGF 2 సినిమాలతో యష్, శ్రీనిధి శెట్టి హిట్ పేరుగా నిలిచిన సంగతి తెలిసిందే. అలాంటి తాము రావణుడు సీతగా కనిపిస్తే ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోలేరని శ్రీనిధి శెట్టి చెప్పినట్టుగా రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇవి బిగ్ సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.